హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి గోంగూర చట్నీ. దీన్ని ఆంధ్ర మాత అంటారు కూడా, అంత బాగుంటుంది గోంగూర చట్నీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి దీంట్లో వెల్లుల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిఉల్లిపాయ. వీటితో మనం ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటితో మనం ఇప్పుడు గోంగూర పచ్చడి టేస్టీగా చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలండి. దీంట్లో మనం ఇందాక తీసుకున్న చిల్లీలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చీలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకున్నాం. ఇవి కొంచెం ధనియాలు కూడా వేగాలండి. ధనియాలు, జీలకర్ర కొంచెం వేగాలి. మొత్తం శుభ్రంగా వేసేసుకోవాలి. ఇది మాత్రం చేసిన రోజు కన్నా కూడా అండి తెల్లారి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ రోజు కూడా బాగుంటుంది. దాని మీద కూడా ఇది మాగే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది. నేను మిక్సీలో చేయట్లేదండి, నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా నేను కొంది రోట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర షిఫ్ట్ చేసేసుకొని నేను ఇంకా వేరే గిన్నె వాడట్లేదండి. గోంగూర కూడా నేను ఇందులోనే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈ ఆయిలే సరిపోతుంది గోంగూరకి. ఇందులో నేను శుభ్రంగా కడిగిన గోంగూర మొత్తాన్ని పెట్టేసుకున్నాను. మొత్తం నీళ్లు ఉందాక మొత్తం పెట్టేసుకొని ఇందులోనే నేను గల్లుప్పు అంటే సాల్ట్ కన్నా కూడా చట్నీలకు గల్లుప్పే టేస్ట్ అండి. ఈ చింతపండు, గల్లుప్పు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక రోట్లో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇందులోనే మనం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కూడా కచ్చా దంచుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కోర్సుగా దంచుకోవాలండి. ఈ పచ్చడి మెత్తగా దంచుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇది కోర్సుకొని మనం కచ్చా దంచుకోవాలి. కానీ పచ్చడి వేడిగా మనం ఏం వేసుకోకుండా మంచి టేస్ట్ వస్తుంది. అంత బాగుంటుంది. బాగా దంచేసుకొని చూసారా గోంగూర ఎలా మగ్గిపోయింది. ఇది త్వరగా మగ్గుతుంది. ఫ్రెష్ గోంగూర కాబట్టి త్వరగా మగ్గుతుంది. అదే ఒక్కరోజు కనుక మనం ఆగి పెడితే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఫ్రెష్ గోంగూర కాబట్టి త్వరగానే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కచ్చా దంచుకున్న దాంట్లో ఈ గోంగూర వేసుకొని బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం లైట్గా దంచుకుంటే సరిపోతుంది. అదే గిన్నె వాడుతానండి, నేను వేరే గిన్నె వాడతాను. కరివేపాకు కూడా వేసుకొని మన పోపుకి ఇంగువ అండి, మంచి ఫ్లేవర్ తెచ్చేది ఇంగువ కొంచెం వేసుకొని ఇందాక మనం దంచి పెట్టుకున్న గోంగూరను చూసారా, ఆ మొత్తం ఇది కొంచెం వేగాక మొత్తం ఇందులో షిఫ్ట్ చేసుకుంటుందండి. టేస్టీ